నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిజం చెప్పారు. ఆర్మూర్ బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వెల్లడి. జీవన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి, కేసీఆర్ కు అండగా నిలవండి. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవనన్న ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత పిలుపు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారు. బాన్స్వాడ ఎన్నికల ప్రచారంలో ఆపద్ధర్మ మంత్రి పోచారం. నగరంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు అభివృద్ధి చేశా, చూసి అవకాశం ఇవ్వండి. ఇంటింటికి ప్రచారం చేసిన బిగాల. గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తా, ఎన్నికల ప్రచారంలో వేముల ప్రశాంత్ రెడ్డి. సిబ్బందికి ఈవీఎంల వినియోగం తప్పకుండా తెలియాలి. పాలిటెక్నిక్ కళాశాలలో అధికారులకు శిక్షణ తరగతిలో జిల్లా కలెక్టర్. నగరంలో మొదలైన అయ్యప్పల శరణఘోష. శుక్రవారం రాత్రికి పల్లెవేట, డిసెంబర్ 1న ఆరట్టు ఉత్సవం. ట్రాయ్ ఆధ్వర్యంలో టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు. సాంకేతికంగా వచ్చిన మార్పులను సద్వినియోగం చేసుకోవాలి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఓ నిజం చెప్పారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను విశ్రాంతి తీసుకుంటానని అన్నారని, అది నిజమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆర్మూర్లో జరిగిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో రాష్ట్ర పీసీసీ నేత ఉత్తమ్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఆకుల లలిత, అనిల్ కుమార్, బాలరాజ్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ హిందీలో ప్రసంగించగా ఆయన మాటలను మధు యాష్కి గౌడ్ తెలుగులో అనువాదం చేశారు. నీళ్లు, నిధులు నియామకం కోసం తెలంగాణ ఏర్పడిందని, ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తారని ఆశించామని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ అంటే కావో కమిషన్ రావు అని అర్థమని, రాష్ట్ర సంపదను తన కుటుంబానికి వెచ్చిస్తున్నారని, రాష్ట్రంలో 2,50,00,000 కోట్ల మేర అప్పులు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, 17 రకాల పంటలకు మద్దతు ధర ఇస్తామని అన్నారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ జీఎస్టీని సమీక్షిస్తామని, బీడీ కార్మికులు యాజమాన్యాలపై జీఎస్టీ భారం లేకుండా చూస్తామని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ చెప్పారని, కేసీఆర్ మీరు విశ్రాంతి తీసుకునేది 300 కోట్ల భవంతిలో డబుల్ బెడ్రూమ్, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, 2 లక్షల మంది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని హామీ ఇచ్చారు కానీ కనీసం 5,000 మందికి కూడా కట్టించలేదని అన్నారు. కేసీఆర్ जी तेलंगाना के चीफ मिनिस्टर बने, आपने सोचा था कि केसीआर जी एक नए स्टेट को रीडिजाइन करेंगे। बड़े भाषणों के बाद केसीआर जी ने स्टेट को रीडिजाइन नहीं किया, मगर कांग्रेस पार्टी के हर कार्यक्रम को, हर प्रोजेक्ट को उन्होंने रीडिजाइन करना शुरू कर दिया। 50,000 करोड़ रुपए का प्रणिता प्रोजेक्ट था, उसको रीडिजाइन किया, उसको एक नया नाम दिया कलेश्वरम प्रोजेक्ट। 50,000 करोड़ रुपए का काम 90,000 करोड़ में केसीआर जी ने करवाया। आपका पैसा 40,000 करोड़ रुपए सिर्फ नाम बदलने के लिए, फायदा उनके परिवार को। मिशन ककतिया में, मिशन भागीरथ में केसीआर जी ने पब्लिक का पैसा लूटा और पुराने टैंक्स को पेंट करा। केसीआर का मतलब खाओ कमीशन लाओ, और पूरा का पूरा फायदा
तेलंगाना की जनता को नहीं, उनके परिवार को। निधनों की बात करें, आपके फंड की बात करें, तो जब तेलंगाना पैदा हुआ था, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్లు అవసరం ఉంటే దాన్ని మూసివేసి మీరు మాత్రం 300 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ నిజం చెప్పారని, జరిగేది కూడా అదే అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని, 500 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మరోసారి ఇబ్బందులు పడాలనే దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలపల్లి గ్రామంలో పోచారం ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, గతంలో ఎన్నడూ జరగని విధంగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరిందని, ప్రతి యువత, పేద, వృద్ధులకు అందరికీ న్యాయం చేయగలిగానని అన్నారు. ఇంకా ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే ఎన్నికల తర్వాత యువతకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎదగడానికి సహకరిస్తారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని, తిరిగి అధికారంలోకి రాగానే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. నిజాం సాగర్ ఎగదొప్పింది మనకు. మాంజర నదిలో నీళ్లు లేవు. రాను 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 మాంజర ఎండిపోయింది. ఒక చుక్కబొట్టు నీళ్ళు వస్తలేవు. ఈసారి ఒక చుక్కబొట్టు రాలే. మాది మిగిలింది ఏకైక దిక్కు గోదావరి నీళ్లే. ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుతా ఉన్నాం. 83,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. చేయి దాపి ఏ చేయితోనే తన్న పెడుతున్నామో ఆ చేయి దాపి అప్పు తీసుకొని మేనేజర్ బతిమలాడుకొని, ఒక సావుకారి బతిమలాడుకొని పంట పండించి పండిన ధాన్యాన్ని మిట్టి కిందకో అప్పు కిందకో కట్టి కుక్కలు తెల్లగైస్తున్నాయి. మనకి ఏం మిగులుతున్నాయంటే ఇంట్లో కొడుకు ఏమిచ్చిపోతున్నాం, తండ్రి అంటే అప్పించిపోతున్నాం, మనమడికి ఏమిచ్చిపోతున్నాం, అప్పించిపోతున్నాం. ఇది మారాలి. రాష్ట్రంలో గత 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బాన్స్వాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని మున్నూరు కాపు సంఘాల సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా తరలివచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీడీపీ అడ్డుకున్నందుకే తాను టీడీపీని వీడి తెరాసలోకి చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మున్నూరు కాపు కులానికి చెందిన అభ్యర్థికి మద్దతు తెలపకుండా తెరాసకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రానున్న తమ ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తెరాసకు ఓటు వేయాలని కోరారు. కాళేశ్వరం ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించి 2 పంటలకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. మహాకూటమి అధికారంలోకి వస్తే కాళేశ్వరంతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు. నన్ను దూరం చేశారనేటువంటి కక్ష, కోపం మనసులో ఉంది. ఆ కోప కక్షాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమైతలేదు. ఒక శరీరాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. మనమేమో పేదవాళ్ళు మంచిగా బతకాలి, రైతులు మంచిగా బతకాలి, అన్ని కులాల వారు, అన్ని మతాల వారికి ఆదుకోవాలని మనం అడుగులు ముందుకేస్తుంటే ఆయన చూసి ఊరలేకపోతున్నాడు. ఆయన మంచి ఆలోచన ఉండదు. అటువంటి వ్యక్తికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ నెత్తినేసుకొని తిరుగుతుంది. ప్రజలు కూడా గ్రహిస్తున్నారు, పెద్దలు గ్రహిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో అది జరగలేవని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా మీరందరూ వచ్చారంటే ఒక దీక్ష. సరే, మా పిల్లగాడు కావచ్చు, అయినప్పటికీ మా పిల్లగాడు పోటీ చేస్తున్నటువంటి పార్టీ రాష్ట్రానికి నష్టపరిచే పార్టీ, రైతులకు నష్టపరిచే పార్టీ, రైతుల గురించి ఆలోచన చేయనటువంటి పార్టీ. కాబట్టి రైతు గురించి ఆలోచన చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కు అండగా నిలవాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. నందిపేట్ మండలంలో 4 ఏళ్లలో 329 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించామని ఆమె తెలిపారు. కేసీఆర్ కు అండగా నిలవాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. నందిపేట మండలంలో 4 ఏళ్లలో 329 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రాకు తరలించుకుపోయే నిధులకు
అడ్డుకట్ట పడిందని, ఆ నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కు అండగా నిలిచి మరోసారి దీనిపై మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని అన్నారు. 5 లక్షల మంది బీడీ కార్మికులకు జీవన భృతి అందిస్తున్నామని, వారికి అండగా నిలబడ్డామని, 2014 PF కట్ ఆఫ్ తేదీని ఎత్తివేసి రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికీ 2016 రూపాయల జీవన భృతి అందివ్వబోతున్నామని తెలిపారు. 1,00,000 ఉద్యోగాలు హామీ ఇచ్చిన మేరకు ఇప్పటికే 1,09,000 ఉద్యోగాలకు పర్మిషన్లు ఇచ్చామని, 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, 30,000 మంది తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు రంగంలో విరివిగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. గర్భిణీ అయిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు అన్ని రకాలుగా అండగా నిలిచి ప్రసవం అయ్యేంత వరకు ఇంటి దగ్గర నిలబెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఐసీయూలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో గతంలో ఎవరికి రాలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎన్ని పథకాలు పెట్టిందో లెక్క పెట్టి రాపోన్నారు. అంటే ఆనాడు పోయిన దయ్యం ఇయ్యాలన్నాక తిరిగి రాలేదట. ఇగో అన్ని పథకాలు చేసిరు కేసీఆర్ గారు. ఒకటి కాదు రెండు కాదు 450 పైగా పథకాలు చేసుకున్నారు. ఎవరిని వదిలిపెట్టాలి, ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకునే ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ కొంతమంది అక్కడక్కడ బాధపడతా ఉన్నారు. మరి అక్క, మన గొర్రెల కుర్మ సోదరులకు గొర్రెలు వచ్చినాయి, గంగపుత్రులకు ముదిరాజులకు చేపలు వచ్చినాయి, మాకేమొస్తున్నాయని అక్కడక్కడ అడుగుతున్నారు. ఇదే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే వారు ఆలోచన చేసి, మరి భూమి లేదు, ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే డబ్బు లేదు, పెట్టుబడి లేదు, ఏం చేయాలని ఆలోచన చేసి బ్యాంకులతో మాట్లాడి ఒకటే మాట చెప్పింది, మనము ఎస్సీ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లయితే ఇంటింటికి గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇస్తున్నామో అట్లా ఎస్సీ సోదరులకు ఇంటింటికి 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుండి డైరెక్ట్ గా రుణం వచ్చే విధంగా మరి వారు ఆలోచన చేసిండ్రు. వాటితోని మనం అనుకున్న కార్యక్రమాలు చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటది. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలను అందించామని టీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంతో పాటు ఆంధ్రనగర్ గ్రామంలో బుధవారం ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2 గ్రామాలలో వేలాది మంది జనం బోనాలు, మంగళహారతులు, బతుకమ్మలు, డప్పులు, వాయిద్యాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రజల కష్టసుఖాలు తెలియని వారు ఇప్పుడు ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని, వారిని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మరి కవితకు వచ్చింది, ఇంకా మా మహిళలకు ఏమి ఇచ్చినట్టు కొడతలేరు బిడ్డ చెప్పంటుంది అంటురా. మహిళలకు 1 నిమిషం చెప్పిగా అక్కడ మాట్లాడిపిస్తా. మహిళలకు 3 నెలల గర్భిణుంటే 4,000 ఇస్తున్నాం, 6 నెలల గర్భిణుంటే 8,000, 9 నెలల గర్భిణుంటే 12,000, ఆడబిడ్డ ఉడితే 1,000 రూపాయలు, ఆడబిడ్డ ఉట్టినా మగబిడ్డ ఉట్టినా కేసీఆర్ కిట్లు, తల్లికి చీర, బిడ్డకు బట్టలు అన్ని ఇచ్చిన తర్వాత కూడా జాన్సన్ సబ్బు, జాన్సన్ నూనె ఇస్తున్నాం. అంటే ఈ జాన్సన్ అంటే కొత్తగా ఏం సార్, టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే పిరేం నూనె ఇస్తలేమా? జాన్సన్ సబ్బు, జాన్సన్ నూనె ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఏడవకుండా ఊపడానికి ఉయ్యాలిచ్చిన తర్వాత కూడా సాకిర్ హుస్సేన్ సర్పంచ్ బాగా దోమలు పెంచిందంటే దోమలకు దోమతెర ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి కిలకల గలగల గజ్జలిస్తుంది. ఇస్తున్నామా? ఇంకా కవితక్క ఉన్నది కాబట్టి ఆడబిడ్డలు ఇంటి మీద పెళ్లికి సిద్ధంగా ఉంటే 1,00,100, 116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మన ఎంపీ కవితక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవం కాదా? నాకు తెలిసి ఈ ఊర్లో 100 పెళ్లిళ్ళు చేసినాం అక్క. చేసినామా? పెళ్లిళ్ళు చేసిన వాళ్ళంతా వాళ్ళ కడుపు చల్లకుండా వాళ్ళ అత్తగారి ఇంటున్నారు. నేను కవితక్క ఇక్కడ ఉన్నాను. అంతేనా? నా అదృష్టం బాగుంది అక్క. ఈ పంచగూడ బ్రిడ్జ్ బిగించి గంగావతలకు ఇయ్యలే. ఉన్నోళ్ళందరూ ఈయనే ఉన్నారు. అయితే ఆరుమూరులో లేకపోతే మాక్లూరులో ఉన్నారు. లక్షిస్తే ఓట్లన్నీ ఇక్కడే ఉన్నాయి అక్క. టీఆర్ఎస్ హయాంలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచానని, మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మాక్లూరు మండల కేంద్రమైన మాక్లూరులో బుధవారం ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠలరావుతో పాటు జీవన్ రెడ్డి ప్రచార రోడ్ షో నిర్వహించారు.
మహిళలు మంగళహారతులు, బేస్త కులస్తులు సాంప్రదాయ వలతో, మహిళలు బోనాలు, బ్యాండు మేళాలతో ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సభలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాక్లూరు మండలంలోని సింగంపల్లి లబ్ధి తాండాలో గుత్పా లిఫ్ట్ పైప్ లైన్ పనులను జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం చేయించే పూచి నాదన్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పవిత్రమైన క్షేత్రంగా మారాది. దేశ విదేశాలకెళ్లి వచ్చి ఎట్లయితే ఢిల్లీలో కుతుబ్ మినార్ చూడబోతారో, ఆగ్రాలో తాజ్ మహల్ చూడబోతారో, హైదరాబాద్ లో చార్మినార్ చూడబోతారో, అందరొచ్చి కాళేశ్వరాన్ని ఆ విధంగా చూస్తున్నారు. ఎందుకంటే దాంతోనే తెలంగాణ బతుకుంటుంది. మరి అంత పవిత్రమైన ఒక పెద్ద కార్యక్రమాన్ని కేసీఆర్ గారు పూర్తి చేస్తున్న సమయంలో మరి వారు ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో మరి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ మోసం చేస్తున్నాడనే విమర్శలు చేస్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడే చెప్పాను, నీళ్ల విషయంలో అంత పెద్ద ప్రయత్నం చేసి, భగీరథ ప్రయత్నం చేసి పోచంపాడిని లింపి యావత్ తెలంగాణకు నీళ్లు అందించే కార్యక్రమంలో నీళ్లు పంచే కార్యక్రమం చేస్తున్నారు. నిధుల విషయంలో కూడా హైదరాబాద్ సిటీని పెద్ద వ్యాపారం మరి కేంద్రంగా తీర్చిదిద్ది సంవత్సరానికి 25,000 కోట్ల ఆమ్దాని అక్కడికి వచ్చే విధంగా చేసి అక్కడికి వచ్చిన డబ్బంతా కూడా మన గ్రామాలలో పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ల రూపంగా, రోడ్ల రూపంగా. సీఎం కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశాడని, మరింత అభివృద్ధి జరగాలంటే జీవన్ రెడ్డిని గెలిపించాలన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనను కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత జాన్కంపేట గ్రామానికి పంపుతానంటుందని గోడ పోస్టర్లు వేస్తోంది. ఎన్నికల తర్వాత ఎవరు ఎక్కడికి వెళతారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. నాతో పాటుగా ఎన్నికల ప్రచారంలో నా భార్య రజితారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారని, ఆమె భర్త ఎందుకు ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి రావడం లేదని ప్రశ్నించారు. పైప్ లైన్ దాస్ నగర్ దాకా వేయించే బాధ్యత నాది అని చెప్పి ఏం చేస్తారు? నాకేసండి, నాకే ఇర్రి. పోయినసారి సురేష్ రెడ్డి సార్ చేస్తే నాకే ఇర్రి. ఇక బంపర్ మెజార్టీగా, అంతేనా? ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఇంకో మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 24 గంటల కరెంట్ ఇచ్చే గుర్తు మనదేం గుర్తు? గుర్తుల గుర్తు, కారు గుర్తుకే. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తా సార్. ఈ డబ్బా తెలుసు కదా, నంబర్ ముట్టకండి, శని నంబర్. దాన్ని ముట్టుకుంటే మొత్తం శని వస్తుంది మరి. ఓకేనా? 1వ నంబర్ ముట్టకండి, 1 వద్దు 2 ముద్దు. ఓకేనా? వీపర్ 2 అంటే ఎంత? వి అంటే విక్టర్ కదా. ఆల్రెడీ దేవుడే పంపించిండు, విక్టర్ అయింది పోని. ఇంత జనం చూస్తే ఇంకా గెలిచినట్టు కాకపోతే ఇంకేం పడైంది ఇట్లా. రాజకీయాల్లో ఉంటూ పదవులు అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేసే పనులు చేయడం వారికి అలవాటైపోయిందని ఆరోపించారు. 2001 నుండి 2018 వరకు పలు పదవులు నిర్వహించిన ఆమె మాక్లూరు అభివృద్ధికి ఏం చేసిందని ప్రశ్నించారు. తాను చెప్పే అభివృద్ధి పనులకు ఎంపీ కవిత జవాబుదారీగా ఉంటుందన్నారు. మాక్లూరులో ధన ప్రపంచం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదన్నారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి. మరి మా తమ్ముడు జీవన్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు కేసీఆర్ గారితో నిరంతరం కలిసి ఉంటారు. కేసీఆర్ గారు రాముడైతే ఈయన హనుమంతుడని అనుకుంటాం మేము. మరి అంత దగ్గరగా కేసీఆర్ గారితో ఉండేటటువంటి వ్యక్తి. మరి జీవన్ రెడ్డి గారు కూడా నిరంతరం ఇక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి, ఇక్కడ జరగాల్సినటువంటి పనుల గురించి కేసీఆర్ గారితో మాట్లాడి అన్ని కూడా చేపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, అన్ని పార్టీలు వస్తున్నాయి, చాలా మాటలు చెప్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మాట కాంగ్రెస్ పార్టీ. అటుపక్క మన ఆడబిడ్డ లలితకు ఉన్నది, ఆమె మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుంది. మన పుట్టినింటి ఆడబిడ్డ, ఆర్మూర్ ఆడబిడ్డ, ఆమె వచ్చే ఓట్లు అడిగితే మనకి ఇబ్బంది లేదు. కానీ ఆమె ఎవరితో కలిసి వస్తున్నది? చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ ఒకటి వస్తలేదు, కాంగ్రెస్ తో పాటు మరి చంద్రబాబు నాయుడుని జతగా తీసుకొని మన దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి ఇవాళ మనము 60 ఏళ్ళు కొట్లాడినాం. అదే ఆంధ్ర పందాలు తెంపుకోవడానికి 60 ఏళ్ళు కొట్లాడినాం. ఏరు వడ్డం ఎవరి రాష్ట్రం వాళ్ళకైంది.
వాళ్ళకున్నది, మనది మనకున్నది. ఇప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ ఆయనతో ఏం పని, చంద్రబాబు నాయుడు గారితో ఏం పని? కార్యక్రమంలో ఎంపీపీ శిరీష, జెడ్పీటీసీ లత, ఎంపీటీసీ హైమద్, నాయకులు ప్రభాకర్, ఆకుల రజనీష్ తదితరులు పాల్గొన్నారు. మరోమారు తనకు అవకాశం ఇవ్వండి, గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని టీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. భీమ్గల్ మండలం సంతోష్ నగర్, సుదర్శన్ నగర్, జాగిర్యాల్, కుప్కాల్ గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోష్ నగర్, సుదర్శన్ గర్ తాండాల్లో గిరిజనులు తమ సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకగా, జాగిర్యాల్ గ్రామంలో వందలాది మంది బోనాలు, మంగళ హారతులు, డీజే చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రశాంత్ రెడ్డిపై యువకులు, మహిళలు పూలవర్షం కురిపించారు. ఉద్యమ సమయాన తన తండ్రి దివంగత వేముల సురేందర్ రెడ్డిపై అభిమానం చూయించిన జాగిర్యాల్ గ్రామస్తులు నేడు తనకు అండగా నిలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గ్రామాభివృద్ధిని మరింత కృషి చేస్తానని వెల్లడించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మరోమారు ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. మహాకూటమి పేరుతో ప్రజల వద్దకు వస్తున్న నాయకులను ప్రజలు నమ్మవద్దని కోరారు. మరోమారు తెలంగాణ నిధులను దోచుకునేందుకే చంద్రబాబు మహాకూటమి పేరిట తెలంగాణలోకి అడుగు పెట్టాలని వస్తున్నాడన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరి 5 ఏళ్ళని ఏం చేయలే, మనం ఇన్ని చేసినాం, ఈ 2 చేయలేం. ఈ 2నే పట్టుకుంటాడు. ఇక ఇల్లు కట్టించిండా కేసీఆర్, దళితులకు భూమి ఇచ్చిండా కేసీఆర్, ఇక ఈ 2 పట్టుకొని ఇవన్నీ ఇన్ని చేసిన కేసీఆర్ ఆ 2 కూడా చేస్తాడు తప్పకుండా. మాట తప్పటోడు కాదు కేసీఆర్. మాట తప్పేది ఉంటే 15 ఏళ్ళు ఉద్యమం కోసం చావు నోట్లో తలబెట్టి ఉద్యమం చేయడు. మాట తప్పేది ఉంటే 1000 కోట్లు ఆఫర్లు ఉంటే తీసుకొని ఆయన అమెరికా వీక్ ఉద్యమం వదిలేసి. మాట తప్పే మనిషి కాదు. తెలంగాణ బతకాలి, తెలంగాణ మనం కావాలి, తెలంగాణ మంచిగా కావాలి అని విపరీతమైన కోరిక ఉన్న వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. అది తప్ప ఆయన వేరే దాశ ఉండదు. దేని మీద ప్రేమ లేదైనా. కుటుంబం కూడా చక్కగా పట్టించుకోడు. భార్యతోటి 4 రోజులకు ఒకసారి మాట్లాడుతూ లేదో నాకు డౌటే. నిజంగా కూడా పొద్దుందాకా ఇదే తెలంగాణ తెలంగాణ తెలంగాణ. అటువంటి వ్యక్తి నేను తిడతా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు. ఒరే కేసీఆర్ అంటాడు. ఈ పద్ధత అది? నువ్వెక్కడా, ఆయన ఎక్కడా, స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఒకటే ముచ్చట. జాగిర్యాల్ గ్రామానికి నేను 2,70,00,000 రూపాయల పని చేసిన అని లిస్టు ప్రకారం ఉన్నది. ఇక్కడ నువ్వు కూడా రా జాగిర్యాల్ గ్రామానికి వచ్చి నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఇన్ని పని చేసినా అని చూపెట్టు. నువ్వు నాకంటే ఎక్కువ పని చేస్తే ప్రజలు నీకే ఓట్లేస్తారు. మన ఊరికి ఒక 4 అడుగులు అటుపక్కకు పోతే ఒక వాగు దాటంగానే ప్రశాంత్ రెడ్డి వస్తాడు. మరి నేనైతే ఇటు పక్కకే ఉన్న మీ ఊరి బిడ్డని. నేను ఒక్కసారి రాబోయే ఎన్నికలలో ఉన్న అభ్యర్థులను చూసుకోండి. మరి మేమిద్దరం ఈ పక్కకు ఉన్నాము, ఆ పక్కకు వచ్చే వాళ్ళు మన ఊరికి, మన భావాలకి, మన ఆశయాలకి ఏ రకంగా కూడా సంబంధం లేనోళ్ళు. కాబట్టి ఊర్లో ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఎవరైనా ఒకరిద్దరు నాయకులు ఆ పక్కన ఉంటే వాళ్ళకి వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నాము మీ ఊరి బిడ్డగా. మరి ఊరిలో ఒక ప్రవాహంలాగా ఊరిలో కలిసిపోండి. మరి ఊరిలో ప్రవాహంలాగా కలిసిపోండి, జనజాతరలో కలిసిపోండి. మరి లేకపోతే రాబోయే రోజుల్లో ఏకాకులుగా మిగిలాల్సి వస్తుందని వారికి విజ్ఞప్తి చేసుకుంటూ కార్యక్రమంలో డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీ కొండ గోదావరి తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్ల ఆపరేటింగ్ తప్పకుండా తెలియాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎంఆర్ఎం రావు తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇస్తున్న అధికారులతో పాటు శిక్షణ పొందుతున్న ప్రెసైడింగ్, సహాయ ప్రెసైడింగ్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి, వాటిని వినియోగించే విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్ బుక్ ను పూర్తిగా చదవాలని, ఎన్నికల నిబంధనలను తెలుసుకోవాలని ఆదేశించారు. ఈవీఎంలకు, వీవీప్యాట్లకు కనెక్షన్ ఇవ్వడం, తీసివేయడం విధానం తెలుసుకోవాలన్నారు. మాక్ పోలింగ్ నిర్వహించే విధానాన్ని కూడా సరిగ్గా తెలుసుకోవాలని తెలిపారు. సీల్ వేసే విధానాన్ని చూపించాలన్నారు. పోలింగ్ రోజు ముందు ఏ కార్యక్రమం నిర్వహించాలి, తర్వాత ఏం చేయాలి తెలపాలన్నారు. అనంతరం ఈవీఎంలను, వీవీప్యాట్లను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న గదులలో, స్ట్రాంగ్ రూమ్లలో పర్యటించారు.
రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. అర్బన్ నియోజకవర్గంలో 2 ఈవీఎంలను ఉపయోగించనున్నందున ఆ దిశగా మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్ వెంట రూరల్ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఎంపీడీఓ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా వచ్చిన సాంకేతిక మార్పులను టెలికాం వినియోగదారులు సులభంగా వాడుకునే విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ట్రాయ్ అధికారులు సూచించారు. నిజామాబాద్ నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర విభాగాల సెల్ ఫోన్ కంపెనీల ప్రతినిధులు, వినియోగదారులకు ట్రాయ్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కళ్యాణ్, ట్రయల్ కస్టమర్ అవుట్ రీచ్ ప్రోగ్రామర్ ట్రై అధికారి ప్రభాకర్ తదితరులు ఈ సదస్సులో పాల్గొని ట్రై నియమ నిబంధనలను, నూతనంగా వచ్చిన మార్పులను, వినియోగదారుల హక్కులను ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా వివరించి అవగాహన కల్పించారు. కస్టమర్లు వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ట్రాయ్ గురించి, ట్రాయ్ వినియోగదారుని యొక్క హక్కులను కాపాడేదానికి ఏమేమి స్టెప్స్ తీసుకుందో వాటిని విశదీకరించడము, కన్జ్యూమర్ వాడికి ఏమన్నా గ్రీవెన్సెస్ ఉంటే కన్జ్యూమర్ రిడ్రెసల్ స్కీము ద్వారా అందరు ఆపరేటర్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ద్వారా వాళ్ళ గ్రీవెన్సెస్ని సాల్వ్ చేయడానికి ఈ అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దీంట్లో ఈ మధ్య ఎక్కువ ప్రాబ్లము అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్, అంటే అవాంఛిత వాణిజ్య కాల్స్. ఏ రాజకీయ పార్టీ కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి పట్టించుకోవడం లేదని కార్మిక సంఘం అధ్యక్షులు బండారి గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షులు బండారి గంగాధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాయకులు మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. చిన్నగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మాకు చెప్పుకుంటూ రావడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఈ జిల్లాలో ఉన్న 50,000 మంది 10 రంగాల కార్మికులు ఉన్నారు. వీరందరికీ ఈ రోజున మరి జిల్లాల వసతులు కల్పిస్తూ మరి చనిపోయిన కాకుండా బతికిన కార్మికులకు లోన్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు భవన నిర్మాణ కాలువని ఏర్పాటు చేసి 25 ఎకరాల లోపల మాకు తక్షణమే మరి పక్క ఇల్లు కట్టించేసి. ఓటర్లకు చీటీల పంపిణీ కార్యక్రమం మొదలైందని అర్బన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాన్ శాంసన్ తెలిపారు. ఎన్నికలలో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో వేర్వేరు భవనాలలో అర్బన్ మరియు రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పీఓలకు, ఏపీఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పత్రాలను కూడా సిబ్బంది కోసం అందుబాటులో ఉంచడంతో చాలా మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ ద్వారా వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా K6 తో అర్బన్ రిటర్నింగ్ అధికారి జాన్ శాంసన్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సిబ్బందితో పాటు పోలింగ్ అధికారులకు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో పిఓస్కి, ఏపీఓస్కి ఈవీఎంస్ పైన ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏ విధంగా పనిచేయాలి, తర్వాత ఈసారి కొత్తగా వచ్చిన వీవీప్యాట్ను ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలి, తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 2 మిషన్స్ ఉంటుండే, ఇప్పుడు 3 మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏ విధంగా ఇది చేయాలి, తర్వాత సీలింగ్ ఎట్లా చేసుకోవాలి, క్లోజ్ ఆఫ్ పోల్ ఎట్లా, తర్వాత అన్ని విషయాలపైన వాళ్ళకి ఇది 3వ రోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమం తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోయి మనకు 6వ తారీఖునే వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఈలోపు వాళ్ళందరికీ శిక్షణకు కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక మన నోడల్ ఆఫీసర్, శిక్షణ నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ నిజామాబాద్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వారి యొక్క టీం మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ప్రతి ఒక్క పీఓస్కి, ఏపీఓస్కి, తర్వాత రేపు 30వ తారీఖున అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీస్ కేసులున్న నాయకులు వేదాలు వల్లిస్తున్నారని ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు.
గురువారం నందిపేట్ మండలంలోని నడుకుడ, గాదేపల్లి, చిన్నయానం, అన్నారం, సిర్పూర్, నిఖాల్పూర్, డొంకేశ్వర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆశనగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్లో ఆకుల లలిత భర్త రాఘవేందర్ బెయిల్ పై బతుకుతున్నారని చెప్పారు. చిప్పకూడు తినే బతుకు వారిదని అన్నారు. బ్యాంకులను ముంచి ఆస్తులను సంపాదించిన ఘనత ఆకుల రాఘవేందర్ దని అన్నారు. ఆర్మూర్లో సభ పెట్టి తనను ఏమీ చేయలేరని చెప్పారు. ఆర్మూర్లో రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని డిమాండ్ చేశారు. మేము కూడా ఇచ్చినాము అంటారు కాంగ్రెస్. నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులారా, మీరిచ్చిన కరెంటు తెలుసు బిడ్డ. గాదెపల్లి నడుకుడ గ్రామస్తులకు ముఖ్య గమనిక, బ్రేకింగ్ న్యూస్. రాత్రి 12 గంటలకు 2 ఫేజుల కరెంటు పోయింది, 3 ఫేజుల కరెంటు వచ్చింది. అనగానే అవ్వాలంతా ఇళ్లల్లా, బాపులంతా అంబేద్కర్ చౌరస్తా, గాంధీగడ. యాక్సిడెంట్ అయితే తెలది, రాంగ ఒట్టు మీద పాము కుడతా తెలది, పొంగ తేలు కుడతా తెలది. 2 ఎక్కాయి 12 గంటలకు పచ్చబడ్డ నొక్కబోయి సాటర్ల చేతి పెడితే అటే పోతాడు. అవునా కదా? అట్లాంటి కరెంటు బిడ్డ కాంగ్రెస్ నాయకులు ఇస్తే రైతులు వద్దన్నంత వరకు పగటి పూట మరి ఉచితంగా రైతులకు ఇచ్చిన కరెంటు తమ్మున్న ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ కాబోయే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నువ్వు దీక్ష చేసినవా? మీ ఊరికి 13 కోట్ల బకాయిలు ఇప్పించిందా? మా 18 మంది బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిందా? మా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిందా? ఎప్పుడైనా ఈ ఊరికి నువ్వు వచ్చినవా? నీ ముఖం మాకు తెలుసా? మా ముఖం నీకు తెలుసా? కారు డ్రైవర్ లేకుండా గాదెపల్లి నడుకులకు నువ్వు వస్తావా? నేనైతే 50 సార్లు వచ్చిన. కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ నాయకులు దిగంబర్ పవార్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాహెర్ బిన్ హమ్దాన్ ను గెలిపించాలని ఆయన కోరారు. నగరంలోని దుబ్బాలో గల కెనాల్ కట్ట ప్రాంతంలో మహాకూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దిగంబర్ పవార్, చోటుబాయ్ మాట్లాడుతూ మానవులకు అందుబాటులో ఉండే వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తాహెర్ బిన్ హమ్దాన్ అని అన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయనను ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డ్ నంబర్ 41, 42లో కాంగ్రెస్ పార్టీ, అలాగే టీడీపీ, మళ్ళీ మా కూటమితో పాటు సిపిఐ వాళ్ళతో ఈరోజు 41, 42లో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. దాంతో ఏంటంటే ఈ పబ్లిక్ రెస్పాన్స్ కానివ్వండి, ఇక్కడలో ఉన్న వార్డులో ఉన్న మెంబర్స్ కానివ్వండి, చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఈ రెస్పాన్స్ చూస్తే మాకు ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. అది కాక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. రాయర్ భాయ్ సార్ ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలా కృషి చేస్తానని ఆప్ అర్బన్ అభ్యర్థి సిరాజుద్దీన్ గురువారం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మేడ్ ది ప్రెస్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. గురువారం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మేడ్ ది ప్రెస్ కార్యక్రమంలో సిరాజుద్దీన్ మాట్లాడుతూ నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని, విద్య, వైద్యం, చక్కటి రోడ్లను కల్పిస్తానని వెల్లడించారు. అదేవిధంగా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న 25 సంవత్సరాల్లో నగర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలతో సమావేశమై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాను, పార్టీ సిద్ధాంతాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నగర ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండా, మా పార్టీ ఎజెండాతో ముందుకు వచ్చింది. మెయిన్ ఎజెండా ఏంటంటే వెల్ఫేర్, నాన్ కరప్షన్ ఫ్రీ ప్లాట్ఫామ్ అండ్ సర్వీస్. ఈ మోటోతో మేము ముందుకు వచ్చాము. సారు కారు సర్కారు అనే నినాదంతో టీఆర్ఎస్ ప్రచారం కొనసాగుతోందని, ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖరారైందని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 5వ వార్డు రాజారాం నగర్ కాలనీలో స్థానిక కౌన్సిలర్ వన్నల్ దాస్ లతా జోస్వీనితో కలిసి చైర్మన్ ఇంటింటికి తిరుగుతూ తెరాసాకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జీవనన్న చేసిన అభివృద్ధి పనులే ఆయన్ని గెలిపిస్తాయని, ప్రజలే స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్తున్నారని, కారు స్పీడ్ కు పూలు వాడిపోయి చేతులు విరిగిపోవడం ఖాయమని అన్నారు.
ఛాలెంజ్ గా చెప్తున్నాము. అందరికీ మరి ఒక ఛాలెంజ్ గా తీసుకొని మా కౌన్సిలర్స్ అయితేంది, మేమైతేంది, టీఆర్ఎస్ నాయకులైతేమి, మరి దానిలో భాగంగా రజితమ్మ గారు స్పెషల్ గా ప్రతి ఇంటికి ఏ ఇల్లు తప్పకుండా ప్రచారం చేస్తున్న ఒక మహిళ, ఆ మహిళను చూస్తుంటే నిజంగా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు ఒక సతీమణి అయిన జీవన్ రెడ్డి గారి సతీమణి అయిన రజితారెడ్డి గారు మరి పాల్గొని ప్రతి ఒక్కరికి ఇప్పటి నుండి విశేష స్పందన లభిస్తుంది. నేను తప్పకుండా మీ దగ్గరకు వస్తాను. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సంతోష్, వినోద్, అహ్మద్, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో హనుమంతరావు అనే అయ్యప్ప భక్తుడు ఈ సంవత్సరం 118 మంది కన్యస్వాములకు మాల ధరింపచేసి వారిచే టీటీడీ కళ్యాణ మండపంలో పూజలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో హనుమంతరావు అనే అయ్యప్ప భక్తుడు ఈ సంవత్సరం 118 మంది కన్యస్వాములకు మాల ధరింపజేసి వారితో టీటీడీ కళ్యాణ మండపంలో పూజలు నిర్వహిస్తున్నారు. వారికి కావలసిన బట్టలు మరియు ఉండేందుకు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయ్యప్పలకు రోజు 5 మందితో పూజలు చేపిస్తున్నారు. ఇందులో బీదవారు కూడా ఉన్నారు. వారికి హనుమంతరావు స్వామి మాల వేసిన నాటి నుండి 41 రోజుల పాటు అయ్యే మొత్తం ఖర్చు కూడా భరిస్తున్నారు. అంతేకాక అయ్యప్ప స్వామి దర్శనం కోసం కూడా వారిని రైల్లో తీసుకెళ్తున్నాడు. ఈ పూజా కార్యక్రమంలో గిరిని వెంకటేశం గురుస్వామి, మహేష్ స్వాములు పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జిల్లాలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఇంటర్నెట్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొంది జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన సామా బ్రాడ్బ్యాండ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్స్ మరియు మార్కెట్లోని ఇతర ఇంటర్నెట్ సేవల కంటే అతి తక్కువ ధరలకి 1 Mbps నుండి 150 Mbps వరకు అతి తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది మీ సామా బ్రాడ్బ్యాండ్. 5 Mbps ప్లాన్స్ నందు 40 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps నందు మంత్లీ 399, క్వార్టర్లీ 1049, హాఫ్ ఇయర్లీ 1999 రూపీస్ తో మాత్రమే. 10 Mbps ప్లాన్స్ నందు 80 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps మంత్లీ 599, క్వార్టర్లీ 1649, హాఫ్ ఇయర్లీ 2999 రూపీస్ తో మాత్రమే. 20 Mbps ప్లాన్ నందు 150 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 2 Mbps ప్లాన్స్ నందు మంత్లీ 1199, క్వార్టర్లీ 3299, హాఫ్ ఇయర్లీ 5999 రూపీస్ మాత్రమే. 6 మంత్స్ ప్లాన్ నందు మొదటిసారిగా 5 సంవత్సరాల వారంటీ గల వైఫై రూటర్ తో ఉచితంగా అందిస్తుంది కేవలం మీ సామా బ్రాడ్బ్యాండ్ మాత్రమే. మా అడ్రస్ సామా బ్రాడ్బ్యాండ్, GTPL ఆఫీస్ నియర్ జిల్లా పరిషత్, బిసైడ్ MLA బిల్డింగ్, సుభాష్ నగర్, నిజామాబాద్. మా బ్రాంచ్ GTPL ఆఫీస్ బిహైండ్ మహావీర్ స్టోర్, మామిడిపల్లి స్టోర్, ఆర్మూర్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన కోరారు. దర్పల్లి మండలంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ జోరుగా ప్రచారం నిర్వహించారు. యువకులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో గ్రామాలకు మహద్దశ వచ్చిందన్నారు. గత పాలకుల వల్ల గ్రామాల అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తే గ్రామాల అభివృద్ధి మరింత చేసి చూపెడతామని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మరి ఏం పొడుస్తుందో వచ్చో నాకు అర్థం కాదు, కానీ ఆ వ్యక్తిని ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి నర్సరెడ్డి కానీ నగేష్ రెడ్డి కానీ అదేవిధంగా మరి భూమిరెడ్డి కానీ ఇవల్ల నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చేస్తామని నేను చెప్తున్నా. గత 4.5 సంవత్సరాల నుంచి నేను గెలిచిన తర్వాత ఏ గ్రామానికి ఏం చేసినా నిన్నగారి మొన్న టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి భూపతిరెడ్డి అనే వ్యక్తి మరి ఏం పొడుస్తుందో వచ్చో నాకు అర్థం కాదు, కానీ ఆ వ్యక్తిని
ఎమ్మెల్సీ మీరు చేయబోయే చెప్తున్నాను. ప్రతి ఎన్నికల్లో ఎన్నికల సంఘం బ్యాలెట్ పత్రాలపై కేవలం అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులనే ముద్రించేది. ఈసారి ఎన్నికల సంఘం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతానికి భిన్నంగా ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ముఖ చిత్రాల్ని ముద్రిస్తోంది. దీంతో నిరక్షరాస్యులైన ఓటర్లు అభ్యర్థుల ముఖాన్ని గుర్తుపట్టి ఓటు వేసే వెసులుబాటు కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇది తమకే అనుకూలమని అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి వారు ఆశలు పెంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఈసారి కొత్తగా బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ముఖ చిత్రాలను ప్రచురిస్తోంది. అభ్యర్థుల ముఖ చిత్రాలతో ప్రచురించిన బ్యాలెట్ పత్రాలను ఈవీఎంలలో ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా నిరక్షరాస్యులు, వృద్ధులు అభ్యర్థుల గుర్తులు తెలియక ఓటు వేసే సమయంలో అయోమయానికి లోనవుతుంటారు. కొంత పోలిక ఉన్న గుర్తులను నిరక్షరాస్యులు, వృద్ధులు సరిగ్గా గుర్తించలేక ఇతరులకు వేస్తుంటారు. ఇలా కొన్నిసార్లు గుర్తులు తారుమారై అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ముఖ చిత్రాలను ముద్రిస్తోంది. ప్రతి బ్యాలెట్ పత్రంలో 15 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ముఖ చిత్రాలతో పాటు నోటా గుర్తు ఉంటుంది. అంతకంటే ఎక్కువగా పేర్లు ఉంటే రెండో బ్యాలెట్ పత్రాన్ని ఈవీఎంలలో ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సంఘం కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్న వివరాలను తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు నిరీక్షించాల్సిందే. అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అర్బన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన ప్రజలను అభ్యర్థించారు. నగరంలోని 9, 10 డివిజన్లలో టీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్బన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నగర అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు 2016 రూపాయలకు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు. రోజు రోజుకి యువకులు పార్టీలో భారీగా చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు డివిజన్ నంబర్ 9, 10 ప్రాంతాల్లో మేము పర్యటించడం జరిగింది. గల్లీ గల్లీ వీధి మేము జరిగినాం. యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి చెప్పారు. కనీసం వేరే పార్టీలను మేము దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఏం చేసింది లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించడం కోసం మేము వచ్చే 7వ తేదీ ఉదయం నుంచే మేము ఓటింగ్ ప్రారంభించి తప్పకుండా మేము భారీ ఎత్తున ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో నన్ను, అదేవిధంగా నా ద్వారా కేసీఆర్ గారిని కూడా గెలిపిస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఇంతకుముందు కనీవిని ఎరగని రీతిలో నిజామాబాద్ పట్టణం అభివృద్ధి జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు వచ్చినాయి కాబట్టి, కేసీఆర్ గారు నిధులు ఇచ్చారు కాబట్టి మన నగరం అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత, పోలిట్ బ్యూరో సభ్యులు ఏఎస్ పూషెట్టి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. గులాబీ పార్టీకి ప్రజాదరణ పెరిగిందని టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపిస్తాయని జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆర్మూర్ పట్టణంలోని పెరికెట్ గ్రామంలో గల్లీ గల్లీలో ఇంటింటికి తిరుగుతూ జీవన్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రజితారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో అందరికీ లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ ఫలాలు అందించిందని, వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డికే భారీ మెజార్టీతో అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
నవీపేట్ మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియా సుభాష్ నగర్ తాండా గ్రామ హరియాపూర్ నవీపేట్ కాలనీలో బహుజన్ శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి విచ్చేయడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై మంగళ హారతులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల గుండా రోడ్డు షో నిర్వహిస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాబట్టి రేపు మనం గెలిచిన తర్వాత ముందుగా ఇల్లు కంప్లీట్ చేసి మీకు జాగుంటే పక్కన ఒక 2 లక్షలు ఇచ్చి ఇంకా 2 రూములు కూడా కట్టిస్తామని చెప్తా ఉన్నాం. కొత్తగా కట్టుకునే వాళ్లకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కూడా మీరే కట్టుకోవడానికి సిద్ధం కావాలని చెప్తా ఉన్నాం. మీరే సొంతంగా మీరే కట్టుకుంటే 10 కాలాల పాటు ఉండే ఇల్లు కాబట్టి మీరే కట్టుకుంటే బాగుంటుందని 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తాం. ఎస్టీలు ఉంటే 6 లక్షలు, ఎస్టీలు ఉంటే 6 లక్షలు. నవీపేటకు చెందిన బీజేపీ నాయకులు మరియు మహిళా మాజీ వార్డు మెంబర్లు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు కేటాయించిన కొన్ని గుర్తులు అభ్యర్థుల్లో దడ పుట్టిస్తున్నాయి. అవేంటో మనము చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు కేటాయించిన కొన్ని గుర్తులు అభ్యర్థుల్లో దడ పుట్టిస్తున్నాయి. జాతీయ రాష్ట్ర పార్టీల అభ్యర్థులకు ఇప్పటికే వారికి ఉన్న ఎన్నికల గుర్తులు ఖరారు చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల కమిషన్ 87 వరకు ఫ్రీ సింబల్స్ ను గుర్తించింది. వాటి నుంచి రాష్ట్రంలో పోటీ చేస్తున్న దాదాపు 1000 మందికి ఫ్రీ సింబల్స్ ను ఆర్ఓలు కేటాయించారు. అయితే వీటిలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొన్ని పార్టీ గుర్తులను ఇక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం, కొన్ని గుర్తులు ఒకదానికి మరొకటి పోలికలు దగ్గరగా ఉండటంతో తమ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారుకు, ఆటో రిక్షా గుర్తుకు దగ్గరి పోలికలు ఉండడంతో ఓటర్లు పొరపాటు పడే అవకాశం ఉందనే అభిప్రాయంతో తెలంగాణ ఎన్నికల్లో ఆటో రిక్షా, రోడ్డు రోలర్ గుర్తులను ఎవ్వరికీ ఇవ్వవద్దని ఆ పార్టీ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అభ్యర్థికి ఆటో రిక్షా గుర్తును రిటర్నింగ్ అధికారి కేటాయించారు. సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులకు ట్రక్కు గుర్తును కేటాయించారు. ఖానాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించిన అంశాన్ని టీఆర్ఎస్ గుర్తించి సీఈఓ రజత్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో సదరు అభ్యర్థికి మరో గుర్తును కేటాయించారు. సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ట్రక్కు గుర్తుపై హైకోర్టులో కేసు ఉండడంతో దాన్ని మార్చలేదు. ప్రస్తుతం ఎన్నికలకు మొత్తం 2653 నామినేషన్లు దాఖలు కాగా 465 నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 22న 367 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరికి 119 అసెంబ్లీ స్థానాలకు 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ 119, మహాకూటమి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ కలిసి 119, బీజేపీ 118, బిఎల్ఎఫ్, సిపిఎం, ఎంబీటీ, ఎంసీపీఐ, బిఎల్పీ మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను నిలిపింది. ప్రధాన పార్టీలు వాటి గుర్తులపై పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా గుర్తింపు పొందిన తెలంగాణ జనసమితి టీజేఎస్ పార్టీ 4 స్థానాల్లో అగ్గిపెట్టె గుర్తుతో పోటీ చేస్తోంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అంటే బిఎల్ఎఫ్ ఉన్న సిపిఎం పార్టీ సుత్తే కొడవలి గుర్తుపై పోటీ చేస్తుండగా కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులు రైతు, నాగలి గుర్తు మీద పోటీ చేస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప, శబరిగిరీశ అంటూ అయ్యప్ప భక్తుల నామస్మరణతో నిజామాబాద్ మార్మోగుతోంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో దీక్షలు తీసుకునే స్వాములు దీక్ష తీసుకోవడంతో అయ్యప్ప పూజలు జోరుగా సాగుతున్నాయి. గత 10 రోజుల నుంచి అయ్యప్ప దేవాలయంలో మండల దీక్షలు ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప దీక్షను స్వీకరిస్తున్నారు. దీక్షను స్వీకరించిన వారు పడి పూజలు నిర్వహిస్తున్నారు. ఈసారి పడి పూజలకు భక్తులు ఎటువంటి ఆడంబరాలు పెట్టుకోకుండా కేవలం పూజకు, భజనలకు, భిక్షకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. కేరళలో వరద బాధితుల కోసం సహాయం అందించటానికి అయ్యప్ప భక్తులు చేయూతను అందించటంతో భాగంగా పూజలకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. నగరంలో అయ్యప్ప పడి పూజలకు తోడు కార్తీక మాసం ఉండటంతో భక్తులు పడి పూజకు, భిక్ష పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీక్షను స్వీకరించేవారు డిసెంబర్ 2 వరకు అవకాశం ఉండడంతో భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరణానికి మంచి రోజు చూసుకుని మండల దీక్షను స్వీకరిస్తున్నారు.
అయ్యప్ప ఆలయంలో దీక్ష స్వీకరణ చేసే భక్తులతో సందడిగా మారింది. ప్రతి ఏటా అయ్యప్ప దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఆరట్టు ఉత్సవాన్ని డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. ఆరట్టు ఉత్సవానికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు ఉంటాయని అన్నారు. నవంబర్ 30న అయ్యప్ప స్వామి పల్లెవేటకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఆలయాల్లో జరిగే పూజాది కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. గురువాయూరప్ప కృష్ణ గురువాయూరప్ప, 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 గురువాయూరప్ప కృష్ణ గురువాయూరప్ప. మహిళలు అన్ని రంగాల్లో రాణించి సాధికారిత సాధించి అందరితో తాము సమానమేనని భావన తేవడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది. కేవలం మహిళా ఉద్యోగులే పోలింగ్ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించగా ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున జిల్లాలో మొత్తం 6 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుపుతూ కలెక్టర్ రామ్మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గల 47వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని మహిళా పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఇందులో 1096 మంది ఓటర్లున్నారు. బోధ నియోజకవర్గంలో 447 మంది ఓటర్లున్న ప్రభుత్వ ఎస్టీ హాస్టల్లో గల 81వ నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని 188వ నెంబర్ పోలింగ్ గల కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడ 683 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్లో నూతన వైశ్య పాఠశాలలో గల 106వ పోలింగ్ కేంద్రాన్ని మహిళా పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 952 మంది ఓటర్లున్నారు. నిజామాబాద్ రూరల్లో గోపన్పల్లిలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి 81వ నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు. ఇందులో 744 మంది ఓటర్లున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ ఎంపీడీఓ కొత్త భవనంలో గల 169వ నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని మహిళా పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 563 మంది ఓటర్లున్నారు. ఆయా కేంద్రాల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ అధికారులు, సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్ది రోజుల క్రితమే జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం నుంచి ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలో వీవీప్యాట్లను తరలించారు. పోలింగ్ కు 8 రోజులే ఉన్నందున సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. నియోజకవర్గాల వారీగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు అదనపు పోలింగ్ అధికారులను కేటాయించారు. మొత్తం అధికారులు, సిబ్బంది కలిపి 6880 మంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. జిల్లాలో మొత్తం 1433 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ కు 1 చొప్పున ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉండనున్నారు. ప్రస్తుతం 20% అదనంగా కలుపుకొని 1720 మంది ప్రిసైడింగ్, 1720 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. ఇతర ప్రిసైడింగ్ అధికారులు 20% అదనంగా కలుపుకొని 3440 మంది నియామకమయ్యారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్లో 272 పోలింగ్ కేంద్రాలుండగా 326 మంది చొప్పున ప్రిసైడింగ్, అంతే చొప్పున అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. ఇతర ప్రిసైడింగ్ అధికారులు 653 మంది ఉన్నారు. అత్యల్పంగా ఆర్మూర్లో 211 కేంద్రాలు 253 మంది చొప్పున ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉండగా ఇతర ప్రిసైడింగ్ అధికారులు 506 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల ఉద్యోగులు, టీచర్లను పోలింగ్ విధుల్లోకి తీసుకున్నారు. ఎవరెక్కడ విధులు నిర్వర్తించాలో ఆర్డర్ కాపీలను కలెక్టర్ రామ్మోహన్ రావు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఇదివరకే మొదటి దశ శిక్షణ పూర్తి చేయగా మరోసారి ఆయా నియోజకవర్గాల వారీగా ఈ నెల 28, 29 తేదీల్లో శిక్షణ ఇస్తున్నారు. 30వ తేదీన ఇతర ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్ సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్లలో తలెత్తే చిన్న సమస్యలను అప్పటికప్పుడు వారే పరిష్కరించుకునే విధంగా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఉత్తర్వులు తీసుకున్న ప్రతి అధికారి, ఉద్యోగి హాజరు కావాలని, గిరిజారైతే చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారులను చూసుకున్నట్లయితే నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గంలో 211 పోలింగ్ కేంద్రాలు, 253 పీఓలు, 253 ఏపీఓలు, 506 ఇతర పీఓలు ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలో 239 పోలింగ్ కేంద్రాలు, 287 పీఓలు, 287 ఏపీఓలు, 574 ఇతర పీఓలు. బాన్సువాడ నియోజకవర్గంలో 223 పోలింగ్ కేంద్రాలు, 268 పీఓలు, 268 ఏపీఓలు, ఇతర పీఓలు 535. నిజామాబాద్ అర్బన్లో చూసుకున్నట్లయితే 249 పోలింగ్ కేంద్రాలకు పీఓలు, ఏపీఓలు 299 ఉండగా ఇతర పీఓలు 598 ఉన్నారు. ఇక నిజామాబాద్ రూరల్లో చూసుకున్నట్లయితే 272 పోలింగ్ కేంద్రాలు, 326 ఏపీఓలు, పీఓలు ఉండగా ఇతర పీఓలు 653 మంది ఉన్నారు. బాల్కొండలో చూసుకున్నట్లయితే 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా 287 పీఓలు, ఏపీఓలు ఉన్నారు. మొత్తం నియోజకవర్గాల్లో 1433 పోలింగ్ కేంద్రాలు ఉండగా పీఓలు, ఏపీఓలు 1720, అదేవిధంగా ఇతర పీఓలు 3440 మంది ఉన్నారు. బోధన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ అన్నారు. బోధన్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోధన్ పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. గత 4.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేశారని చెప్పారు. చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని షకీల్ అమీర్ కోరారు. నిజామాబాద్ బాల్కొండ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రతి గ్రామంలో ప్రశాంత్ రెడ్డికి మహిళలు బోనాలతో, మంగళహారతులతో మరియు బతుకమ్మ పాటలు పాడి ఆడపడుచులు ఘన స్వాగతం పలుకుతున్నారు. భీమ్గల్ మండలం గోనుగోపులలో వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బాల్కొండ నియోజకవర్గంకు 4.5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి పనులు ఇంటింటికి చేరాయి కాబట్టి నన్ను నా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, అమ్మలు, అక్కలు, అన్నలు, రైతులు నన్ను దీవించి గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం కేసీఆర్ నిరంతరం రైతుల కోసం ఆలోచిస్తాడని, అందుకే మళ్ళీ ఒకసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కేవలం సికింద్రాపూర్ గ్రామానికి నేనుగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాలు కాకుండా నేనుగా ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి గారి దయతో, కవితమ్మ గారి సహకారంతో ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 5,30,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసుకుంది. ఈ సందర్భంగా నాకంటే మొదలుండే ఒక ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ. మండలాల వారీగా ఉన్న వార్తలను తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు, సంఘాల సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో స్వగృహంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి చూసి ఈ రోజు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వారు పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాస్పల్లి, సుద్దపల్లి, నాజా తాండాలలో కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చీటి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా గ్రామాలలో ప్రజలు భూపతి రెడ్డికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
జక్రాన్పల్లి మండలంలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి గడ్డం కేశ్పల్లి ఆనంద్ రెడ్డి కుమార్తె కావ్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్పల్లి, లక్ష్మీపూర్, నారాయణపేట్, అర్గూల్, తొర్లికొండ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో భారీగా మహిళలు గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు ముత్యం రెడ్డి, ప్రసాద్, డాక్టర్ నందు, సురేష్ మహిళలు పాల్గొన్నారు. ఈ రోజుటి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 31,900 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 31,400 రూపాయలు. ముద్ద వెండి కిలో ధర 39,500 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 395 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 37,500 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 375 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిజం చెప్పారు. ఆర్మూర్ బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వెల్లడి. జీవన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి, కేసీఆర్ కు అండగా నిలవండి. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవనన్న ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత పిలుపు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారు. బాన్స్వాడ ఎన్నికల ప్రచారంలో ఆపద్ధర్మ మంత్రి పోచారం. నగరంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు అభివృద్ధి చేశా, చూసి అవకాశం ఇవ్వండి. ఇంటింటికి ప్రచారం చేసిన బిగాల. గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తా, ఎన్నికల ప్రచారంలో వేమ్ల ప్రశాంత్ రెడ్డి. సిబ్బందికి ఈవీఎంల వినియోగం తప్పకుండా తెలియాలి. పాలిటెక్నిక్ కళాశాలలో అధికారులకు శిక్షణ తరగతిలో జిల్లా కలెక్టర్. నగరంలో మొదలైన అయ్యప్పల శరణఘోష. శుక్రవారం రాత్రికి పల్లెవేట, డిసెంబర్ 1న ఆరట్టు ఉత్సవం. ట్రాయ్ ఆధ్వర్యంలో టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు. సాంకేతికంగా వచ్చిన మార్పులను సద్వినియోగం చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.